రాజయ్య గారి మీద బయట ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ గాని విభేదించలే, సొంత పార్టీ నాయకులే వ్యతిరేకత చేశారు. బెస్ట్ పాయింట్. ఇప్పుడు చాలా ఛానల్స్ ఈ ప్రశ్న ఎవరు అడుగుతారని నాకు ఇప్పటి వరకు ఏ ప్రతిపక్షం నన్ను విమర్శించిన పరిస్థితి కనబడదు. ఎందుకంటే నేను ఏది కూడా ఆ పార్టీకో ప్రభుత్వానికో వ్యతిరేకం చేసిన సందర్భం లేదు. మీరు అన్నట్టు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి వాటిని మరీ జూమ్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి ఏమేమో చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, ఎకనామికల్ గా ఎదగకుండా చేయడము, ఆర్థిక ప్రజలలో తిరగకుండా చేయడం. కానీ నేను దాన్ని ఛాలెంజ్ తీసుకొని అంతకంటే ఇంకా 2 గంటలు ఎక్కువ పనిచేసేవాడిని, అంతకంటే 2 సభలు ఎక్కువ పెట్టుకుని అట్లా ప్రజల్లో ఆత్మీయతను పంచుకుంటూ పోవడం వల్లనే ప్రజలలో ఇవాళ తెలంగాణ మొత్తంలో మీరు అన్నట్టు ఏ రకంగానైతే ఆరోపణలు ఎదుర్కొన్నానో చిన్న చిన్న విషయంలో ఈ రోజు దానికి మించిన సానుభూతి తెలంగాణ మొత్తంలో ఒక ఎమ్మెల్యే మీద సానుభూతి అంటే అది డాక్టర్ రాజయ్య మీదనే సానుభూతి. ఈ రోజు సానుభూతి ప్రజల నుంచి వచ్చిందా, క్రియేట్ చేయబడడానికి ఒక దానికి విశ్లేషణ ఎట్లా చేసుకుంటారు. కానీ చివరి నిమిషంలో టికెట్ రాకుండా ఎప్పుడైతే నిరాకరించబడిందో అన్న సందర్భంలో మీరు అంబేద్కర్ విగ్రహం ముందుకు వెళ్ళి బొక్కబోర్ల పడిపోయి మీరు టికెట్ రాలేదన్న ఒక రకంగా ఏడ్చారు. సో ఎట్లా విశ్లేషించుకుంటారు దాన్ని? ప్రజాస్వామ్యంలో కష్టపడి పనిచేసినప్పుడు ఆ నాయకునికి రావాలా, కానీ అధిష్టానము అక్కసుతోటి చెప్పిన మాటలని టికెట్ రాకుండా చేసినప్పుడు నన్ను నమ్మిన నా ప్రజలు 1000 మంది ఒక్కసారి బుక్కబెట్టి ఏడుస్తున్నప్పుడు నేను ఏడవలసి వచ్చింది. మరి వాళ్ళు నా దగ్గర ఏడ్చినప్పుడు నేను ఎక్కడ ఏడవాలి? నాకు దేవుడు అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. సో ఆ విగ్రహాన్ని పెట్టింది నేను. సో ఆయన దగ్గరికి పోవాలి ప్రజాస్వామ్యబద్ధంగా. నా మొర ఎక్కడ వినిపించుకోవాలా? కేసీఆర్ దగ్గర పోదాం అంటే కేసీఆర్ టైం ఇవ్వడు, కలిసిదానికి ముచ్చడే లేదు. మొత్తం ఇప్పటి వరకు కూడా కలిసిదానికి టైం మొత్తం 5 ఏళ్లలో 3 సార్లు కూడా కలవలేదు. 5 సంవత్సరాలలో ఓన్లీ టీఆర్ఎస్ కలవచ్చు, తెలంగాణ భవన్ అసెంబ్లీ కలవచ్చు. అది కలిసినట్టు కాదు కదా. నియోజకవర్గ సమస్యలు పరిశీలించాలి. ఇగో స్పెషల్ ఫండ్ ఇస్తున్నా, నీకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నా, లేదంటే ఓ ప్యాకేజ్ ఇస్తున్నా, చేసుకో, గొప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి. నీకు అప్పటి నుంచి నువ్వు అంత త్యాగం చేసి వస్తే ఇప్పుడు నేను ఏం చేయలేదు, నువ్వు ఎన్నో సార్లు అప్లికేషన్ ఇచ్చి ఏం తెలుసు లేదు, మాట్లాడడం లేదు, ఏం లేదు. ఓ భూపాల్ రెడ్డికి ఇచ్చి అక్కడ ఈ అప్లికేషన్ అక్కడ ఇచ్చేది అవి అట్టయిపోయేది తప్ప ఏనాడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లేదు, ఓ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఆర్థికంగా అభివృద్ధి కావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి మాత్రం వెంటనే 150 కోట్లు, తర్వాత వాళ్ళ ఎన్నికల ఎంత ఖర్చు పెట్టుకున్నా దానికి డబుల్ పైసలు ఇచ్చుడు, గతం వాళ్ళకే ప్రయారిటీ. కానీ సిన్సియర్ గా ఉన్నోనికి ప్రయారిటీ లేదు. ఎవరైతే సిన్సియర్ గా నాకు ఇన్ని అవమానాలు జరిగిన సిన్సియర్ గా ఉన్నదా ఆఖరికి ఎమ్మెల్యే టికెట్ కూడా వీకింది తప్ప ఇది నష్టపోయిందని పైసలు సాయం చేసిన సందర్భం కనబడి. మీ మంత్రి మీకు సాన్నిధ్యం ఎట్లా ఉండేది వరంగల్ మంత్రితోని? ఎవరు? ఎర్రబెల్ దయాకర్ రావుతో. అది గతంలో కదా. గతంలో ఆ పార్టీలో ఉన్నంతసేపు ఆయన గౌరవం. ఇప్పుడు ఈ పార్టీలో సంబంధం లేదు. ఇప్పుడు కలుసుకుని ఆయన 47,000తో ఓడిపోయాయి. ఎవరికి ముఖం చూస్తున్నాడు ఇప్పుడు? ఎవరికి ముఖం చూస్తున్నాడు? ఎవరికి ముఖం చూస్తున్నాడు? సో ఇట్లా సిచ్యువేషన్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. మీలాంటి చాలా మంది కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పార్టీ వీడుతున్న పరిస్థితి. మీరు ఇంకా అఫీషియల్ జాయిన్ కాలేదు. ఏం సిగ్నల్ ఉందా, గ్రీన్ సిగ్నల్ ఉందా కాంగ్రెస్ నుంచి? ఇప్పుడు కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంగ్రెస్ లో త్యాగాలు ఎక్కువ. ఉదాహరణకి ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం, ఐక్యత కోసం ఆమె చనిపోయింది. రాహుల్ గాంధీ అదేవిధంగా చనిపోవడం జరిగింది. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఆమెకు ప్రధానమంత్రి అయ్యేదానికి అవకాశం ఉన్న కాలే. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవకాశం ఉన్నప్పటికీ కూడా కాకుండా మన్మోహన్ సింగ్ చేయడం అంటే త్యాగాలు చేసినట్టు, ప్రాణాలు అర్పించినట్టు క్లియర్ గా గుర్తొచ్చిన పార్టీ. నేను అంతకుముందు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగిన వాడిని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ ఆధ్వర్యంలో నేను ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. 2011 నవంబర్, అక్టోబర్ లో నేను రాజీనామా చేశాను. తెలంగాణ ఉద్యమంలో మాదిగలకు బాగా నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ వస్తే మేలు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 12% మాదిగలు ఉన్నారు. నా జాతి ఆత్మస్థైర్యం పెరగాలి, మనోనిబ్బరం పెరగాలి అని చెప్పేసి నేను అక్కడ పోయి పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్న ధూమ్ధాం కళాకారులు వేసి మాదిగ బిడ్డలే ఉంటారు, డప్పు కొట్టోడు మాదిగడు ఉంటారు, రాసినోడు, పాడినోడు, ఎగిరినోడు అంతా నా వాళ్ళే. వాళ్ళందరికీ నేను అండగా ఉండాలనే ఆలోచనతో సదాలక్ష్మి ఆదర్శంగా తీసుకుని ఆ రోజు నేను బీఆర్ఎస్ పోయినమాట వాస్తవం. కానీ అక్కడ పోయిన 10 ఏళ్లలో నరకాన్ని అనుభవించిన, నిరంకుశ పాలనను చూసిన, బూర్జువా వ్యవస్థను చూసిన, ఫ్యూడల్ విధానం ఎట్లుంటది అన్నట్టు ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి కనబడ్డది. ఒక గద్దర్కు లోనికి రాని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. గద్దర్ బిడ్డకు టికెట్ ఇవ్వడమే కాకుండా గద్దర్ పేరు మీద అవార్డులు ఇచ్చే కార్యక్రమం, ధర్నా చౌక్ ను మరి ప్రజలు చేసుకోవచ్చని మళ్ళీ ఓపెన్ చేయడము, ముళ్ళ కంచె తీసేయడము,
అందశ్రీకి ఆయన రాసిన పాటకు విలువైన నిజం. చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా స్వేచ్ఛ వాయువును పీల్చున్నట్టు కనిపిస్తుంది. 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఆ స్వేచ్ఛ ఆ కుటుంబానికే దక్కింది తప్ప ప్రజలకు ఎవరికి కూడా స్వేచ్ఛ దక్కదు. ఇన్ఫాక్ట్ ఇటీవల కాలంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మేము నేరుగా సంప్రదించి మీ విషయంలో మాట్లాడినప్పుడు కూడా వాస్తవానికి ఆయన పోయిందే మాకు చాలా రిలాక్సేషన్ గా ఉన్నది, ఇలాంటి వాళ్ళ మేము ఓడిపోయినాం అని చెప్తున్నారు. ఉదాహరణ తీసుకొని మీ పేరు కావచ్చు, లేకుంటే కొంతమంది పేర్లు కావచ్చు, మీ పక్క నియోజకవర్గం జనగామ నుంచి, అంటే కబ్జా ఆరోపణలు లేకపోతే మీరు ఎదుర్కొన్నటువంటి ఆరోపణల విషయంలో ఈ ఆరోపణల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోయినప్పుడు విమర్శలు వస్తున్నాయి, సద్విమర్శల నిజాల అబద్ధాలు చూసుకుంటున్నప్పుడు మనం ప్రజలలో ఉన్నట్టు లెక్క. రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తా అంటే వ్యతిరేకించిండు, పిసిసి అధ్యక్ష పదవికి వ్యతిరేకించిండు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. సీఎం కావాలంటే కూడా వ్యతిరేకించారు, కాకుండా చేసారు. కానీ ప్రజాస్వామ్యంలో ఈ రోజు గొప్పగా ముఖ్యమంత్రి అయ్యి ఈ గొప్ప గొప్ప కార్యక్రమం చెప్పి నేను కూడా చేస్తున్నాం. అట్లాగే ప్రజల నుండి రెస్పాండ్ వస్తున్నది లేదా పార్టీల నుండి రెస్పాండ్ వస్తున్నది అంటే వీఆర్ ఇన్ పబ్లిక్. సో వాళ్ళు ఏ కామెంట్ చేసినా కూడా ఇవాళ అంటే మళ్ళీ ఇంకా లోతుకు పోతే ఇవాళ కామెంట్ ఎవరి మీద ఉన్నది? కేసీఆర్ మీద కామెంట్, హరీష్ రావు మీద కామెంట్, కేటీఆర్ మీద కామెంట్, కవిత మీద కామెంట్, రేవంత్ రెడ్డి మీద కామెంట్. అంటే కామెంట్ చేసే స్థాయిలో మనం ఉన్నామంటే నేను కూడా డిప్యూటీ సీఎం 4 సార్లు ఎమ్మెల్యే కదా, ఆ స్థాయి నాయకునిగా నేను గర్వపడతాను. విమర్శలు నా మీద వస్తున్నాయంటే ఐ మీన్ పబ్లిక్.